నమస్తే. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రగతి భవన్ లో ఆయన కుమారుడి యొక్క నిశ్చితార్థ వేడుకలు చేసుకున్నాడు. తెలంగాణలో ఉన్న రాజకీయ సినీ ప్రముఖులందరూ ఆ అంగరంగ వైభవంగా జరిగిన నిశ్చితార్థ వేడుకలకు హాజరయ్యారు, వాళ్ళను ఆశీర్వదించారు. అయితే ఇక్కడ మరొక ఆశీర్వాదం కూడా బట్టి విక్రమార్క గారికి దొరికింది. ఆ సమయంలో ఆ రోడ్డు మీద వెళ్తున్న ప్రజలందరూ కూడా తమ నోటి నుంచి వస్తున్న అద్భుతమైన మాటలతోటి వాళ్ళని ఆశీర్వదించడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఒక ప్రభుత్వ భవనంలో ప్రైవేట్ కార్యక్రమాలు ఏమిటని చెప్పి సోషల్ మీడియాలో సటైర్లు బాగా వస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొన్ని ట్రోల్ అకౌంట్స్ సింప్లీ కాల్డ్ కాంగ్రెస్ డాగ్స్ ఒక దళితుడు ప్రగతి భవన్ లో తన కుమారుడి యొక్క నిశ్చితార్థ వేడుకలు చేసుకుంటే కుక్కలు మొరుగుతున్నాయి అనే పదజాలాన్ని ఉపయోగించడం జరిగింది. సో దాట్ వాళ్ళు ఆ ప్రగతి భవన్ లో ఫంక్షన్లు చేసుకోవడము, పెళ్లిళ్ళు చేసుకోవడము, లేదంటే పొరుళ్ళు చేసుకోవడము వచ్చే సమస్య ఎవరికి లేదులే గానీ ఏంటంటే బయట ప్రజలు అనేక గంటల పాటు విసుగు చెందారు, అసౌకర్యానికి గురయ్యారు. వీటన్నిటిని మించి గతంలో కాంగ్రెస్ పార్టీ అదే ప్రగతి భవన్ గురించి, అదే ప్రగతి భవన్ లో ఉన్న కేసీఆర్ గారి గురించి బంగారు బాత్రూమ్లు ఉన్నాయి, బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు, బాత్రూమ్ల అద్దాలు కూడా బుల్లెట్ ప్రూఫ్ లతో కట్టిరు, బంగారు బాత్రూమ్లు ఉన్నాయి, బంగారు కుర్చీలు ఉన్నాయి, అంతా బంగారు మయం అని చెప్పని అనేక పబ్లిసిటీలు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారు. సో మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న సినీ రాజకీయ ప్రముఖులలో చాలా మంది ఆ ప్రగతి భవన్ కి వెళ్లి ఉప ముఖ్యమంత్రి గారి కొడుకు యొక్క నిశ్చితార్థ వేడుకలు చూసి వచ్చింది కదా. మరి అందులో ఎంతమంది ఆ బంగారు బాత్రూమ్లను చూసిరు? కేసీఆర్ అనుభవించిన రాజరికం తాలూకా అవశేషాలను ఏమన్నా కనిపెట్టిరా వీళ్ళందరూ పోయి? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా గానీ వారి రాజకీయ స్వార్థం కోసం ఎంత నీచానికి దిగజారి మాట్లాడారో ఈ రోజు ఆ స్థాయిలో విమర్శ రాకపోయినా గానీ ఒక ప్రశ్న అయితే వస్తుంది కదా. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేక కుక్కలు తొక్కలు చెక్కలు అంటే జనాలు చూసి నవ్వుతారు నాయన బట్టి విక్రమార్క సారు.